హాయ్ అండి, నేను మీ యోగా అండి. ఏంటి మళ్ళీ కర్రతో వచ్చానుకుంటున్నారా? కర్రతో చాలా చాలా మంచి ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఓకే, ఈ కర్రతో మనం చాలా ఎక్సర్సైజ్ చేయొచ్చు. మీరు రెగ్యులర్గా స్ట్రెచింగ్స్ వార్మప్ చేసిన తర్వాత కంపల్సరీగా బాడీ వార్మప్ చేయండి. తర్వాత స్కిప్పింగ్ చేయండి, జంపింగ్ జాక్స్ చేయండి, పుషప్స్ ఇవన్నీ చేసి స్టిక్. మొన్న లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కొన్ని ఎక్సర్సైజ్ చెప్పాను. ఓకే, చేస్తున్నారు కదా, అవి చేయకపోతే చూడండి, మళ్ళీ చేయండి. దానికి కంటిన్యూషన్ ఈ ఎక్సర్సైజ్. ఓకేనా? రెడీ, చూడండి ఒకసారి. మనం ఏం చెప్పాం, లెగ్స్ 1 షోల్డర్ డిస్టెన్స్లో ట్విస్ట్. ఓకే, ట్విస్ట్ ఓన్లీ అప్పర్ బాడీ మాత్రం ట్విస్ట్ అవ్వాలి, కింద లెగ్స్ ట్విస్ట్ అవ్వదు. ఓకేనా? ఇదే ఎక్సర్సైజ్ని లెగ్స్ వైడ్ చేసి సేమ్ ట్విస్ట్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ 1 షోల్డర్ తీసుకోండి, దీంట్లో సేమ్ సైడ్ బెండ్ మళ్ళీ సేమ్ దీంట్లో సైడ్ బెండ్. ఓకే, ఎంత బెండ్ అవుతుందో అంతే బెండ్ అవ్వండి. ఓకే, రైట్. ఈ 3 ఎక్సర్సైజ్ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ ఎక్సర్సైజ్ చెప్తున్నా చూడండి. స్టిక్ స్విమ్మింగ్ చేసినట్టే ఉంటుంది సేమ్. చూడండి, ఇక్కడ స్ట్రైట్గా రావాలి. స్టిక్ వచ్చినప్పుడు ఇది బాడీ సెంటర్ రావాలి. ఓకే, ఇది అప్ టు డౌన్ 20 కవర్స్. మొత్తం ఈ సైడ్ బ్యాక్ అప్పర్ బ్యాక్ ఇదంతా కూడా ఫ్యాట్ చాలా ఫాస్ట్గా ఈజీ తగ్గుద్ది. ఓకే, దీనికి ఆపోజిట్ డౌన్ టు అప్ స్విమ్మింగ్ బ్యాక్ స్ట్రోక్ చేస్తా కదా. చూడు, బాడీ సెంటర్ నుంచి రావాలి, స్టిక్ సెంటర్ నుంచి రైట్ వస్తుంది కదా, అలా సెంటర్ నుంచి వచ్చి ఇక్కడ స్ట్రైట్ రావాలి. ఓకే, 20 కౌంట్ చేయండి ఫస్ట్ అలవాటు వరకు. నెక్స్ట్ మళ్ళీ దాన్ని గ్రాడ్యువల్గా పెంచుకోండి. 10 పెంచండి. ఇస్తాను. ఓకే, హ్యాపీ. ఇవి స్టిక్లు చాలా రేర్ ఎక్సర్సైజ్, ఎవరో కానీ చేరివి చాలా మంచి ఎక్సర్సైజ్. చూడండి, ఈ ఓల్డ్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్లో ఎక్కువ చేస్తూ ఉంటాను. ఓకే, ఈ 2 వీడియోస్ మనం స్టిక్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఒక 1 or 2 వీడియోస్ తర్వాత మళ్ళీ అన్ని ఎక్సర్సైజ్ కలిపి చెప్తాను. ఓకే, ఈ స్టిక్ గురించి మంగళూరు నుంచి ఒక సోదరు అడిగారు, అది లెంత్ ఎంత ఉంటారని. అది చూడండి, మన తక్కువ ఉంటే మనం చేయలేం. ఓకే, డెఫినెట్గా అంతా చూసి తీసుకోండి, స్టిక్ తీసుకోండి. తర్వాత దీన్నే మనం వెయిట్ కూడా పెంచుతూ ఉంటాం, 1/2 కిలో 1 కిలో దీన్ని వెయిట్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఇంకా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ లైట్ వెయిట్ స్టిక్తోనే ప్రాక్టీస్ చేయండి. దీనికోసం మళ్ళీ ఒకసారి నేను దగ్గర మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాను మీకు. అన్నీ నేను చేసుకుంటూ మీతో చేయిస్తాను. మన హైట్ మనకన్నా కొద్ది హైట్ ఉన్నా ఓకే, నో ప్రాబ్లం. బట్ మనకన్నా తక్కువ ఉంటే మనం చేయలేం. ఎందుకంటే చేతులు ఎలా రావాలి, కంపల్సరీగా ఈ డిస్టెన్స్లో మనం పట్టుకున్నప్పుడే మనకి ఈ ఎక్సర్సైజ్ మనం కంఫర్ట్ చేయగలుగుతాం. దీంట్లో చాలా ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ప్రస్తుతానికి కొన్ని ఎక్సర్సైజ్లతో ఆపుతున్నా. నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే, చూడు, బ్యాక్. ఓకే, ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ వస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.